మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రదర్శిత. మహాగణేశ్వర మూర్తి చేత పగుల కొట్టబడిన విఘ్న యంత్రమును చూసి హర్షించినది అని సామాన్య అర్థం. ఏమిటి? ఏ యంత్రాన్ని పగల కొట్టడం, ఇవన్నీ కూడా గుప్తనామాతో ఇప్పుడు మీకు విడమర్చి చెప్తాను. ఆశ్చర్యపోతారు ఇవన్నీ. అమ్మా దయ ఉంటే మనకేం తెలియదు. అదేంటి ఈ అమ్మవారు మహాగణేశ్వర మూర్తి చేత పగల కొట్టబడిన విఘ్న యంత్రము. ఈ విఘ్న యంత్రం ఏంటి? ఈ మహాగణేశ్వర మూర్తి ఎవరు? దీన్ని చూసి అమ్మవారు సంతోషిస్తుంది. ఇప్పుడు నామాల్లోకి వెళ్తే గుప్త నామాల్లోకి. అవునా? ఒక్క మొక్కలో నీ గురించి చెప్పాలి అంటే ఎంత కష్టం చెప్పమ్మా. ఇప్పుడు స్నేహం గురించి చెప్పమ్మా, మన స్నేహం గురించి అంటే ఏం చెప్తావు ఒక్క మొక్కలో? అవునా? భర్త గురించి కానీ, భార్య గురించి కానీ, కాపురం గురించి కానీ, పిల్లల గురించి కానీ ఒక్కటే ఒక మొక్కలు చెప్పగలుగుతావా? చెప్పలేదు. వద్దులేండి అంటాం, అది అనంతము అంటాం. ఎంత పిల్లల్ని ప్రేమిస్తామో, మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ, అది ఇంత అని చెప్పలేవు. అదే ఇదంత మమత, అహంత. ఇప్పుడు ఇందులోని గుప్తనామాలు నిర్భిన్న అంటే ఏంటి చెప్పండి? నిర్భిన్న అంటే తనని తాను అంశలుగా చేసుకున్న శ్రీ మహాత్రిపుర సుందరి. తనని తాను నిన్ను పుట్టించటానికి ఏ తల్లి అయినా కూడా ఈ సృష్టి అంతా కూడా అండ పిండ బ్రహ్మాండాలు అనే అంశలుగా తనని తాను హింస చేసుకున్నది. తనని తాను హింస చేసుకుని ముక్కలుగా అంశలుగా అండమై పిండమై బ్రహ్మాండాన్ని సృష్టించింది. అందుకే ఈమె నిర్భిన్న. నిర్భిన్న నిర్భిన్న అది ఏమైంది? భిన్నమైంది. చిన్నమస్థ నిర్భిన్న. ఆ నిర్నామ నిరంజన విఘ్నేశ్వరి అనేది ఉంటే దాన్ని అంశలంశలుగా చేసుకుని అమ్మ కిందకి వస్తోంది. అది నిర్భిన్న అంటే. ఇప్పుడు మహా గణేశ నిర్భిన్న కదా. మహా అంటే ఏంటి? ఈ మహా అన్నా కూడా ఒకటే. అది ఈశ్వరుని యొక్క అహంకార ప్రతిబింబ స్వరూపం. మహా ఈశ్వరుని యొక్క అహంకారము అంటే మీరు అనుకునే అహంకారాలు కావమ్మా. అహంత ఇదంతా మరి ఆయనగా అన్నారు సృష్టి చేసినప్పుడు. నాకు ఇంత సాకుల్య సంపత్తి ఉన్నది కదా, నాలో చైతన్యం ఉన్నది కదా, నేను ఎందుకు ఒంటరిగా పరాశూన్యంలో పడి ఉన్నాను, సృష్టి చేస్తాను అని ఆయన అనుకున్నాడే. అది అహంకారము అంటే. అటువంటి స్వరూపాన్ని ఈ తల్లి, అది ఈశ్వరుని యొక్క అహంకార ప్రతిబింబ స్వరూపము. అది మహా గణేశ నిర్భిన్న అంటే ఏమైంది? ఇప్పుడు గణేశ అంటే ఏంటి? ఆది అంటే మొదటి పనంతా కూడా పరాశూన్యంలో జరిగింది అని. అదే మహా గణేశ నిర్భిన్న అంటే. ఏది మనం కింద అనుకుంటున్నామో దీనన్నిటికీ పైన ఇది మహాగణేశ నిర్భిన్న అంటే. వారే ఆదిగా గణేశుడు అంటే ఏమిటి? ఆది. ఈశ్వర సంకల్పమే ఆది అంటే ఆ అమ్మవారు తనని తాను అంశలుగా చేసుకోవటం, భిన్నముగా చేసుకోవటము. ఏం చేసింది? అప్పుడు సృష్టి చేసింది. ఈశ్వర సంకల్పము ముక్కలుగా సృష్టిగా బయటికి వచ్చింది అని దీని పిలితార్థం. మహాగణేశుడు నిర్భిన్న. అది ఎటువంటి మామూలుగా అర్థమైందా? అది ఒకే నామం పైనుంచి ఎలా కిందకు వస్తుంది. గణేష్ అంటే విఘ్న యంత్రము అంటే ఏంటి? సమస్త సృష్టి విఘ్న యంత్ర స్వరూపమే. కారణము మాయ.
ఆయనకి ఎప్పుడైతే సృష్టి చెయ్యాలి అని మహాగణేశ నిర్భిన్నగా కిందకు వచ్చాడో ఆయన అనుకోవటమే మాయ, తనకే మాయ పట్టింది దేవుడికి. అవునా? ఊరికి కూర్చోకుండా పక్కవాడి వెంట్రుకు లాగటము లేదా పిచ్చి పనులు చేస్తుంటారు. ఆయన కూడా మాయ. ఏమైంది? ఆయన తపస్సులో ఉండొచ్చు, కానీ సృష్టి చేయాలనే సంకల్పం వచ్చింది కాబట్టి సంకల్ప సాహిత్యం చేయాలని ఆయన ఏమయ్యాడు? విఘ్నయంత్రము, మహామాయా స్వరూపంగా ఆయన చైతన్యం ముందుకు వస్తోంది. అదే విఘ్న యంత్రముగా, శ్రీచక్రముగా బయటికి వస్తోంది అని సృష్టి చేయడానికి. బిందు త్రికోణ వసుకోణ దర్శనాయుగ్మ మన్వస్త్ర నాగదల షోడశ సపత్ర యుక్తం అంటూ భూపురాజ రేఖల వరకు మన వరకు కూడా సృష్టించి వదలబడేశాడండి. అదే ఏమన్నారు? విఘ్న యంత్రము, సమస్త సృష్టియు విఘ్న యంత్ర స్వరూపమే. విఘ్న యంత్ర స్వరూపమే అంటే ఏంటంటే ఈ మాయలో అన్ని విఘ్నాలే ఉంటాయి. మన జీవితాల్లో కూడా అన్ని విఘ్నాలే కదమ్మా. దేవుడి దగ్గర ఒక్కటే మనకి అవిఘ్నమస్తు. శరీరంలో పడ్డాము అంటే విఘ్నముడే. అందుకే ప్రతిరోజు వినాయకుడి దగ్గరికి వెళ్ళి మహాగణపతి అనుకుంటూ ఆయనకి పూజ చేసి బయటికి వెళ్తాం, విఘ్నాలు కలగకుండా అని. ఎందుకంటే మాయా ప్రపంచంలో ఏదన్నా జరగచ్చు. అర్థమైందా? అది విఘ్న యంత్రము అంటే. శరీరంతో మనం చేసే పనులు అన్ని భగవంతుడు చేసే పనులు చేస్తాం, అది చెయ్యం. మాయలో ఏదన్నా జరగచ్చు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా గాజు గ్లాసు కడుగుతున్నప్పుడు జారిపోతుంది, పగిలిపోతుంది. జరగచ్చు. ఎంత మంచివాడికైనా కష్టం వస్తుంది. అదేంటంటే నేను ఏ పాపం చేయలేను, నేను పుణ్యమే చేశాను అన్నవాడు కూడా వస్తుంది. విఘ్నయంత్ర మాయలో, అక్కడ ద్వైతములో నీకు దెబ్బలు తప్పవు, అలానే ప్రశంసలు తప్పవు. ఒక ట్రైన్లో 100 మంది ప్రయాణం చేస్తున్నారు. అందులో 50 మంది 40 మంది మంచివాళ్ళు, 50-60 మంది ఇలా ఉన్నారనుకో, వాటితో పాటు వీరు పోతున్నారుగా యాక్సిడెంట్ లో. అదే విఘ్న యంత్ర అంటే మాయ. మాయలో నువ్వు నేను అనేది ఏమి ఉండదు అమ్మా. ధర్మం, మాయలో ధర్మం ప్రకారంగానే వెళ్ళిపోతూ ఉంటాం. అందులో నీకు నష్టం జరుగుతుంది, పక్క వారికి నష్టం జరుగుతుంది. విఘ్న యంత్రము అంటే సమ సృష్టియు విఘ్న యంత్ర స్వరూపమే. కారణము మాయ. మాయ. నువ్వు ఒక్కడిగా ఉన్నావు అనుకో, నీకెందుకు విఘ్నం? ఈశ్వరుడు కర్త సంకల్పంతోనే ఉండిపోయాడు అనుకో, ఇవన్నీ ఎందుకుంటాయి? ఆయన కిందకి దిగుతుంటే తన సంకల్పాన్ని ముక్కలు ముక్కలుగా తనని తాను హింస చేసుకుని అంశలుగా సృష్టి లోకాలు 14 లోకాలు సృష్టించినప్పుడు ఇది మాయే కదా. నాకు భిన్నంగా నువ్వు వచ్చావు, నువ్వేమంటావు? నీకంటే గొప్పవాడిని అంటావు దేవుడిని. అదే మాయ, అంతేగా. చాలా మంది ఇప్పుడు ఏమంటారు? ఆయన కలియుగ దైవం అండి. అవునా? చాలా మంది స్వామీజీలు వీళ్ళందరూ భగవంతుడిని పేరు పక్కన పెట్టుకుని చలామణి అవుతున్నారు. అలా మాయ, మహామాయ. ఈశ్వర చైతన్యమే మహామాయ. పుట్టి మాయ కాదు, మహామాయ. ఆ మహామాయ ఈశ్వరుడి దగ్గర నుంచి బయలుదేరి నీలో వచ్చినప్పుడు మాయగా వస్తున్నారు. అంటే చిన్న మాయ పెద్ద మాయ, చిన్నమాయ పెద్దమాయ చిన్నమాయని తింటాం అంటే ఇదే శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. ఇది మాయ జన్మ. ఆయనది మహామాయ జన్మ. నేను అనవసరంగా ఈ సృష్టి పెట్టుకున్నాను ఈ సంసారం. అదనమాట మహామాయ. ఆ మహామాయ నుంచి చిన్న మాయ. 14 లోకాల్లో 14 మాయ. ఇందులోనే మనం బతకాలి. ఇందులోనే మన ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు, ఇందులోనే మన త్రిగుణములు, ఇందులోనే మన వ్యవహారాలు. ఇందులో మరి విజ్ఞానం ఉంటాయిగా. నువ్వు చేసే పనులన్నీ సాఫీగా అయిపోతుంటాయిగా. విజ్ఞానం ఉంటాయి. మాయలు ఎవడో అడ్డుపుల్లేస్తాడు. అవునా?
అప్పుడు పైకి వస్తుంటే అప్పుడు గాలి కుదుస్తూ ఉంటది అనమాట. సో మహాయంత్ర అనుకున్నాము. మహాయంత్ర అంటే శ్రీచక్రమే మహాయంత్రము లేక చక్రవాదము. ఈ సర్వ సృష్టి కూడా ఈశ్వరుడు యొక్క ఏం చెప్పాను, నిర్భిన్న మహా గణేశ విఘ్నయంత్ర మహామాయ, అలా మొత్తం చదివితే అర్థమవుతుంది. ఈ శ్రీచక్రంలో అన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి ఈ శ్రీచక్రం అంతా కూడా మహామాయా స్వరూపము అని ఇవాళ ఉంటుంది. అమ్మవారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళి అని ఒక్కసారి కన్ను మూసేసింది అంటే సృష్టి కళ చెదిరిపోతుంది. అర్థమైందా? కళ అనేంతసేపు ఆనందం ఉంటుంది. కళ చెదిరిపోయిన తర్వాత నువ్వేమిటో నీలో నీవుగా ఉంటావు. కళతో నీకు సంబంధం లేదు. అర్థమైందా? మహాగణేశ నిర్భిన్న అంటే విఘ్నయంత్ర. ఇప్పుడు 7వ నామం మహాప్రహర్షిత. ఆమె మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటే ఆమె ఆనందగణ కాబట్టి ఆనామమే పెద్దగురుగా దీక్షించాం. గురు పరంపర అంతా కూడా రహస్యం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సందర్భం. నమ్మిన వాడికి నమ్ముకున్నంత, నమ్మని వాడికి అమ్మవారి కోప. ఆనందగణ అని నాన్నగారికి ఏ రోజైతే 1408 యంత్రములు ఆయన తల్లి దయతో గురు కృపతో వేశారు, ఆ రోజు ఆయన మహావతార్ బాబాజీ దగ్గరికి అమ్మవారి ఆజ్ఞతో పిలవటం జరిగింది. పిలిచినప్పుడు అక్కడ హిమాలయాస్ లో అక్కడికక్కడే వాళ్ళు నిర్ణయించారమ్మా. సౌందము అంటే పెద్ద రత్న మణులు మాణిక్యాలతో బాబాజీ కలుసుకుంటారా అమ్మవారి ఆజ్ఞానం. మళ్ళీ బాబాజీ ఎవరో కాదు, సాక్షాత్ అమ్మవారు. అది నిర్మించి అందులో యజ్ఞము హోమము చేసి అప్పుడు ఆనందగణ అమ్మవారి యొక్క నామము ఆనందగణ అనేది వారికి బిరుదు ప్రదానం చేసి వారికి దీక్షానామం కావాలి అని అప్పుడు ఈయనకి ఆనందఘన అని నామంతో ఆయన పిలువబడ్డాడు. దాని అనుకున్న కథ ఆటోబయోగ్రఫీలో లేవు. ఎప్పుడైతే ఆయన అమ్మవారి పని అమ్మవారి దయతో గురువుల కృపతో సంపూర్ణం చేశాడు, అప్పుడు అమ్మవారు ఆనందించి తన నామాన్ని మళ్ళీ ఇచ్చి ఆనందఘన అని నా పుత్రుడిగా నువ్వు పిలువబడతావు ఎప్పుడు అని రహస్యం. మహాప్రదర్శిత అంటే ఆమె ఆనందఘన కాబట్టి ఎప్పుడును మహర్షిత స్వరూపంగానే ఉంటుంది. ఆమె ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది, ఎప్పుడు దుఃఖంగా చూడం. ఎందుకంటే ఆమె ద్వైతంలోనికి అన్నిటికీ అతీతం కదా, ఆనందమే ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఆనంద అంటే ఏంటంటే ఆనంద ఘన అంటే ఏంటంటే ఈ తల్లి కొందరు చూడండి భూమి మీద ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎప్పుడు దేవుడు పటాలు చూడండి, ఎప్పుడు చిరునవ్వు చెదరదు. కష్టం కానీ నష్టం కానీ లాభం కానీ ఏదైనా దెబ్బ తగిలినా ఏం లేదు నవ్వుతూనే ఉంటారు. అదేంటంటే అంత రక్తం కారుతుంటే నవ్వుతారు. ఆనందకనా ఎటువంటి లక్షణం అమ్మవారు ఈ ఆనందగనికి నాన్నగారికి నామమే కాకుండా గుణములు కూడా ప్రసాదించి, అందుకే ఆయన అన్ని కష్టాలు పడినా కూడా నవ్వుతూనే ఉంటాడు. ఒళ్ళే నాన్న వారికి వస్తుంది, మంచి రోజు వస్తుంది, నా ఆశీస్సులు వస్తుంది, ఎవరిని శపించలేదు, నీ బతుకి ఇంతే, ఇంకా నువ్వు పైకి రావు అని ఎప్పుడూ కూడా ఆయన అన్నట్టు దాఖలాడు. అందుకే ఆయన ఆనందకర. ఎటువంటి లక్షణమే సాయిబాబా గారి మహానుభావుడు జీసస్ క్రైస్ట్ గారు వీళ్ళందరూ కూడా మేకులు కొడుతున్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూనే వీరి అజ్ఞానాన్ని మన్నించి
మీరందరినీ ఆశీర్వదించు తల్లి, వీటికి సద్బుద్ధి ప్రసాదించు, మంచి జీవితాన్ని ప్రసాదించని కోరుకునే వాళ్ళు శరీరం వదిలేరు. అటువంటి వాళ్ళందరూ ఆనంద ఘన, అంతేగాని నాన్నగారికి ఆనంద ఘన అని కాదు. అటువంటి గుణము అందరి మెసేజ్లలోనూ భగవంతుడి యొక్క సందేశాలు, రాజదూత సందేశాలు తీసుకుని భూమి మీద అవతారం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందగన, మీరందరూ కలిపితేనే ఆనందగన అమ్మవారు. అది మీరందరూ నా వారు, నేనే మీ రూపంలో అల్లా. అదనమాట. అన్ని ఆనందాలు కొడితే ఆమె మహా ఆనందగన, మహదానందం అండి అంట. ఆనందం వేరు, మహదానంద ఆవిడ. అదే అంశలంశలుగా ఇలా వచ్చింది అని అవతార పురుషుల రూపంలో. సృష్టి కూడా ఎలా వచ్చిందో ఆ తల్లి ఇటువంటి తనను తాను మళ్ళీ బిడ్డల కోసం తాను ఈ అవతార మూర్తుల యొక్క స్వరూపంలో భూమి మీదకి వచ్చి తన బిడ్డని తానే కాపాడుకుంటోంది అని. అది మహా ఆనంద కాస్త ఆనంద అయింది. అంత దగ్గరగా అమ్మవారు నీకుంది. మరి మనం ఎలా ఉంటున్నాం? తత్వహం సోహం సిద్ధు, మాయే ఎక్కువ. అమ్మ కంటే అమ్మ మాయే బాగుంది. అంతేగా, నువ్వు వద్దమ్మా, నీ మాయ బాగుంది. అవునా? పిల్లలకి ఆటలు ఎలా ఇష్టమో, తండ్రిరా బ్రహ్మ విద్య, ట్యూషన్ మాస్టర్ వచ్చాడు అంటే ఆయన బ్రహ్మ విద్య. అబ్బా ఇవాళ ఇప్పుడు వచ్చాడేంటి వీడు, వీడికి ఎప్పుడో అప్పుడు ఒక 3 రోజులు 5 రోజులు వీడి కాలేజీ ఇంట్లో ఉంటే బెస్ట్, ఇంకా బాగా ఆడుకోవచ్చు అని మన చిన్నప్పుడు కోరుకునేవాళ్ళం. అవునా? అంతే కదా. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎలా ఉంది? ఆమె సంకల్పం అయితే చేసింది అంటే సృష్టిలో 5 కోశాలంటూ ఉంటాడు కదా. మళ్ళీ పుట్టించాలి అంటే అన్నమయ కోసము, అవునా, ప్రాణమయ కోసము, అవునా. లేకపోతే మనందరం పార్వతీదేవి అమ్మవారు పిండి బొమ్మల్లా ఉంటాం. పిండి బొమ్మల్లో అందరికి ప్రాణం పోయాలిగా, ఆ చిన్న చిన్న బొజ్జలకి అన్నం పడేయాలిగా. కోసములు ఇవన్నీ. పంచకోశమే మాయా కోశము, అది ఏ సృష్టి యొక్క తాత్పర్యము. 5 కోశములతో ఈ సృష్టి చేసింది అంటే నిన్న చేసింది ఎలా పిచ్చివాడా. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, అవునా, ఆనందమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఇలా కోశాలు ఉన్నాయి కదా. 5 కోశములు ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనం అన్ని లెక్కలు వేసుకుంటూ పోతే చాలా టైం. సో విఘ్న యంత్రము అనగా బ్రహ్మాభి ముఖముగా ముఖ్య ప్రాణమును పోనీయక అడ్డుకొని మాయాభివృద్ధి. ఇదంతా యోగమమ్మా, క్రియాయోగం. విఘ్న యంత్రము అనగా బ్రహ్మాభిముఖముగా ముఖ్య ప్రాణమును పోనీయక అడ్డుకొని మాయాభివ్యక్తి సుషుమ్నయే గణేశ ఇడా పింగళ సిద్ధి బుద్ధి అని రహస్యం. అంటే ఏంటంటేనమ్మా ఇక్కడ బ్రహ్మాభిముఖముగా మన శ్వాస తీసుకుంటాం కదా, బ్రహ్మాభిముఖంగా తీసుకుంటున్నాం. అవునా? అమ్మవారు వస్తుంది కదా, వచ్చినప్పుడు లోపల అవి ఇటు అటు. గణేశ అంటే ఏమిటి? విఘ్నములు. ఎటన్నా పోవచ్చు, మాయలో పోవచ్చు, లేదు అంటే బ్రహ్మముఖముగా కూడా వెళ్ళచ్చు. ఈ అడ్డుకొని అంటే ఇలా పింగళాలు వారే సిద్ధి బుద్ధి, లేదా వల్లి దేవసేన ఇలా పింగళ సృష్టిస్తున్నా. అది చిన్నగా ఏమిటి, దాని యొక్క మార్గము అడ్డుకోకుండా. ఇప్పుడు క్రియాయోగం చేస్తున్నావమ్మా, పైకి వెళ్ళాలని అనుకుంటున్నావు, అది సైడ్ వేస్ తీసుకోకుండా. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అణిమా సిద్ధి, లహిమా సిద్ధి, గరిమా సిద్ధి అటువంటి సిద్ధులు వస్తున్నాయి అంటే అబ్బా ఎందుకు పైదాకా వెళ్తాం, ఈ 2-3 సిద్ధులు తీసేసుకుని కిందకి వెళ్ళిపోదాం
కింద లోకంలో అందరి ముందు ప్రదర్శన చేసి దేవుడు అనిపించుకుందాం, స్వామీజీ అనిపించుకుందాం. అది మాయ అడ్డుకోవటం యుగంలో. అందుకే చాలా మంది ఏంటంటే మణిపురా చక్రం దగ్గరికి వచ్చి కింద పడిపోతూ ఉంటారు. మూలాధారం జాగృతమే మళ్ళీ మాయలో పడిపోతూ ఉంటారు. మళ్ళీ విశుద్ధి చక్రం దాకా వస్తారు, కింద పడిపోతారు. చాలే దేవుడిని చూశానులే, నాకు ఆనందం వేసిందని కిందకు వచ్చేస్తారు. కానీ ఇవన్నీ ఏమిటి? నీకు అడ్డు తగులుతున్న మాయలు. అర్థమైందా? మాయలు ఇవన్నీ ప్రణవతత్వమును తెలుపుతాయి. ఇవన్నీ ప్రణవతత్వాన్ని తెలుపుతాయి. అంటే ఈ తొమ్మిది కింద ఉన్నాయి ఓంకారం తెలుపుతాయి. ఈ ప్రస్థానమేమో ఓంకారం మూలాధారం దగ్గర నుంచి. ప్రణవతత్వం తెలుపుతాయి అంటే మూలాధారంలో విఘ్నేశ్వరుడు, ఈయన యొక్క రూపమే ఈ ఓంకారం నుంచి మనందరం పుట్టాము. మరి ప్రణవతత్వం తెలుపుతున్నాయిగా. సో ఈ యొక్క వినాయకుడిని మూలాధారాన్ని మనం అర్చించి, నీవు గనక సుశుష్ణ మార్గంలో నాకు నా ప్రయాణంలో సహస్రారకముల రాజరాజేశ్వరి స్థితి వరకు కూడా ఎటువంటి విఘ్నములు కలగకుండా, మాయలో పడకుండా, ఇడా పింగళ సైడ్ వేస్, పక్క చూపు ఉంది అంటే గోతులో పడతావు. చూపు ఎప్పుడూ పైనే ఉండాలి, నాకు ఏ అడ్డంకులు లేకుండా. చూడండి, రక్త సహస్రార హస్తకోణ షట్కోణ మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ లంబిక ఆజ్ఞా చక్రములు పర్యంతము కూడా విద్య యంత్రమే. ఏదో అనుకోకు, దహర చక్రం దగ్గరకు వచ్చి నాకు తెలిసిపోయింది, నేను చాలా గొప్పవాడిని, దేవుడి దగ్గరికి వచ్చేసాను అని అనుకోకు. అది విఘ్నము. ఎంతవరకు ఉంది విఘ్నము అని నువ్వు నన్ను అడిగితే, ఇదిగో ఎక్కడ మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ లంబిక ఆజ్ఞా చక్రములు పర్యంతము విఘ్న యంత్రమే. మూడో కన్ను వరకు నీకు త్రిపుటి బంధం జరిగే వరకు కూడా విఘ్నాలే. ఇప్పుడు మన అందరం విఘ్నాలే చేస్తున్నాంగా. ఫస్ట్ స్టెప్ చేస్తున్నాము, సెకండ్ స్టెప్ చేస్తున్నాము. నేర్చుకున్నాయితే నేర్చుకున్నాం, కానీ అది ఎలా ప్రయోగించాలో అనే తెలియట్లేదు. అదే విఘ్నం. గురువు గారు చెప్తున్నారు నేర్చుకుందాము అనేది నీకు రావట్లేదు. అదే విఘ్నం, మాయ. అర్థమైందా? మాయ బయట మాయ, లోపలి మాయ. అర్థమైందా? ఇదే విఘ్నములు. ఈ యొక్క ఆది భౌతికము పెట్టే విఘ్నములు, గణేశ పెట్టే విఘ్నములు. ఆది భౌతికం, ఆధ్యాత్మికం వైపు నువ్వు వెళ్ళనీయకుండా చేసేది ఈ మాయ. అదమ్మా రహస్యం. తెలుసుకోవటం వల్ల ముక్తి రాదు, సాధన వల్ల వస్తుంది. అదే సానుభూతి. పాలు ఉన్నాయి, చక్కెర ఉన్నాయి, మా వంటింట్లో అన్నీ ఉన్నాయి. మరి పరమాన్నం తాగాలని నీకు ఉన్నప్పుడు ఎప్పుడో తాగటం లేండి. ఇప్పుడు ఓపిక తాగలేవు, తినలేవు, అనుభూతి ఉండదు. అన్నీ ఉన్నాయి ఇంట్లో. మనం ఎవరన్నా చేసుకొని తినచ్చు. మిరపకాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఓపిక ఉంటే. కత్తికాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఓపిక. అంతేగా. ఇప్పుడు విఘ్నములే. అందుకే ఎక్కడికైనా ఇగో అనగా జాగ్రత్త కుండలిని దారి తప్పి ఎక్కడికైనా వెళ్ళి ఆ చోటే బ్రహ్మ అని బ్రహ్మపడి మరొక కిందకి దిగి రావచ్చు. అందుకే చాలా మంది ఏంటంటే మూడో కన్ను దగ్గర అమ్మవారి దర్శనమేంటి స్వామి, నేను గురుపాదుకల దర్శనం ఏంటి అది చేసుకొని కిందకి వచ్చేసాను. వాడు పైన చెప్పలేడు, అమ్మవారి అకుల చక్రాల్లో ఉన్నవి చెప్పడు వాడు. అంతవరకు దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. మీరు అన్ని సగం దాకా వచ్చి కొందరు దహన చక్రం, స్వప్న
చక్కగా సాత్వికంగా ఉన్నావు అనుకో, ఈ కళలన్నీ విశుద్ధి చక్రం నుంచి వస్తూ ఉంటాయి. మంచి మంచి దేవతల కళలు ఇటువంటివన్నీ నీ యొక్క మనసు పరిశుద్ధంగా ఉండటం, అప్పుడు నీకు ఇటువంటి దేవతల రూపాలన్నీ కూడా కనిపించటం, దర్శనం కావడం. నేను దేవుళ్ళని చూశాను అని అనుకొని మళ్ళీ కిందకి వచ్చేస్తాడు. ఇవన్నీ విఘ్నములు, ఇవన్నీ సత్యములు కావు. ఏమా కిందకి దిగి వచ్చేస్తారు అక్కడి వరకు. సో కాబట్టి కుల మార్గం అంతా కూడా విఘ్న యంత్రం, అంతేగా? కుల మార్గం అంతా విఘ్న యంత్రం. అది నీకు ఎక్కడైనా నీకు నేను కింద అంటే ఏంటంటే వైకుంఠ పాడి ఏ పాము అన్నా వచ్చి కట్ చేస్తుంది. ఎందుకంటే నేను చెప్పలేదు. నువ్వు ఒక్కటి పడితే నువ్వు అందులో వెళ్తావు, 2 పడితే అక్కడే ఒక పాము ఉంటుంది, నోరు తెచ్చుకొని మళ్ళీ కింది వైకుంఠ పాడే. సో కాబట్టి కుల మార్గం అంతా విఘ్న యంత్రము. కుండలిని అక్కడ వరకు రావటం కష్టం, చాలా కష్టం. మధ్యలోనే తెలుగు ముఖం పట్టడం తేలిక. అబ్బా ఆజ్ఞ దాకా ఏం వెళ్తామండి, మూలాధారంలోనే తృప్తి పడిపోతాం. అబ్బో 2 గంటలు చేశాను యోగం అని అనుకొని తృప్తి పడి లేచిపోతాడు. వాడు ఎక్కడున్నాడు? మూలాధారం దగ్గరే ఆడుకుంటున్నాడు. స్వాధిష్టానం అగ్ని రాజేయలేదు. మణిపురం అంటే ఏంటంటే ఓం భూ ఓం భువ ఓం శువ దాటాలి, అంతే కదా? సృష్టి కూడా అలానే ఉందిగా. భూమి, అగ్ని, వాయువు, అవునా? ఇలానే ఉంది కదమ్మా. భూమి, అగ్ని, నీరు, నీరు తర్వాత దహరాకాశము, ఆకాశం దాకా ఎక్కడ వచ్చావు? 4 చక్రాల్లోని విఘ్న యంత్రము, ఆజ్ఞా చక్రం అంతా విఘ్న యంత్రము అని అమ్మవారు 3వ కన్ను నుంచి కింద వరకు అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా అమ్మవారు 3వ కన్ను నుంచి ఓం భూ ఓం భువ ఓం శువ. ఆ 3 త్రిపుటి భంగం కావాలి, శివదృష్టి రావాలి. కష్టం. అందుకే సుషుప్నకు నాద బిందు కళలు త్రినేత్రము. ఈ సుషుప్న ఉంటే అమ్మవారు ఎప్పుడవుతుంది? సుషుప్న మణిపురం దగ్గర సుషుప్న అవుతుంది. మూలాధారంలో ఉన్నప్పుడు కుండలిని శక్తిగా పడి ఉంటుంది. మణిపురంలోనే కళ్ళు తెరుస్తుంది, తెలుసుకుంటుంది నేను కింద పడున్నాను మాయలో అని. కళ్ళు తెరిచింది అంటే ఇంకా ఆయన శ్రీవారు తప్ప ఇంకేమీ కనిపించదు. ఆయన దగ్గరికి ఉరకలు పరుగులు వేసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఒక యోగి చేసే అనుభవం. మనలాంటి వాళ్ళు ఏంటంటే కొంత దూరం వెళ్ళి కిందకి వస్తూ ఉంటాం. విఘ్న యంత్రాలు. ఆజ్ఞ నుండి పైన ఉన్న 9 కాంతి చక్రములను మహాగణము అంటారు. ఇది గణములు. అది మహాగణముల్లోకి నువ్వు వెళ్ళాలి అంటే అమ్మవారి లోకాల్లో నువ్వు నీ శక్తిని, నీ ఆత్మని ప్రవేశపెట్టాలి అంటే నువ్వు ఇన్ని అడ్డంకులు దాటాలి నాయనా అని. అలా నిన్ను అంత తేలిగ్గా పిలవదు అని, అంత తేలిగ్గా నీకు అనుభవం రాదు. జన్మ పరంపరలు పడతాయి. మరి అంటప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు పుట్టావు? యోగం కోసం పుట్టారు, కర్మ కోసం పుట్టలేదని అనుకో. నా కర్మ కొద్దీ పుట్టాను, నాకు అన్ని కష్టాలే అని అనుకోవటం కాదు. యోగం కొద్దీ అమ్మవారు నాకు ఇంకొక అవకాశం ఇచ్చింది. ఈ నామం తెలుసుకుని ఈ యొక్క విఘ్నములు తొలగించుకుని నేను అటువంటి సానుభూతి మహాగణపతి అని అంటారే. ఈ కింద ఏమంటున్నావు? శుక్లాం భరతం విష్ణు రసపన్నం ఇలా అంటున్నావు కదా. ఎందుకు అంటున్నావు? నన్ను ఈ విఘ్నముల నుండి తొలగించిన ఆయన స్థూల గణపతి, నన్ను నీ యొక్క మహాగణపతి తత్వంలో
మహారూపంలో పెట్టు, ఏ కష్టము పెట్టకు. నేను మూలాధార స్వాధిష్టాన మణిపుర ఏమా మణిపుర దహన విశుద్ధి ఆద్య దగ్గర దాకా క్షేమంగా నన్ను చేర్చున్నాయన అని అక్కడ నువ్వు గణేశుడి యొక్క శ్లోకం చేస్తున్నావు శుక్లం భద్రం అని. మూడో కళ దగ్గరకు వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు మహాగణపతి అనే తెలుసుకున్నాను. చాలా అక్కడికి కానీ నీకు స్వస్వరూప జ్ఞానం రాదు. ఇదంతా ఇప్పుడు నువ్వు కింద ఇక్కడ కూడా ఇది విఘ్నమే. నా పేరు రామకృష్ణ, నాకు ఈ ఊపలు ఉన్నాయి, ఈ ఆలోచనలు ఉన్నాయి, ఈ రుచులు ఉన్నాయి అనుకోవటం మాయ. శరీరమే అనుకోవటం మాయ. శరీరానికి పేరు లేదు. మాంసం ముద్దకి పేరేంటమ్మా? అదే నువ్వు ఎలా అవుతావు? దూరము కాదు నేను, తత్వం అని. సో ఆ తత్వం ఏ విఘ్నములు లేకుండా పరతత్వం నుంచి వచ్చారు కాబట్టి పరతత్వంతో వెళ్ళాలి నేను. అది తెలుసుకొని నువ్వు సానుభూతి చేసుకుంటే అదే రాజయోగము. అటువంటి వాడే శాస్త్రారకముల దగ్గర బ్రహ్మకచ్చం దగ్గర పట్టాభిషేకుడు అవుతాడు. వాడికి రెండు పట్టాభిషేకాలు, ఒకటి మూడో కన్ను దగ్గర, ఒకటి పైన మహాపట్టాభిషేకం. అర్థమైందా? అది నామం యొక్క విశేషార్థములు అమ్మవారు ఇంత మంచిగా చెప్పించింది. ఇంకా చాలా ఉంది. అసలు ప్రయాణం ఎలా ఉంటుంది అవన్నీ చెప్పుకుంటూ పోతేనే 5 క్లాసులు పడతాయి. అసలు ముందు మూలాధారంలో విఘ్నేశ్వరుడు మళ్ళీ ఎలా కాపాడుతాడు, ఇటువంటి సత్సంకల్పం చేసి కూర్చుంటే యోగంలో ఆయన ఎలా నిన్ను ఆ యొక్క అడ్డంకులు తొలగిస్తాడు అవన్నీ తెలుసుకోవాలి కదా. ఆ అడ్డంకులు ఏ రూపంలో వస్తాయి, నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు యోగం చేస్తున్నప్పుడు అవన్నీ చెప్పాలి. అలసిపోయాలి, అవన్నీ నా వల్ల కాదు. అది నేను ప్రజ్ఞా విలాసాలతో వచ్చినప్పుడు దానికి ఒక సపరేట్ గా అక్కడ మనం చర్చించుకుందాం. ఇక్కడ ఏంటంటే నామానికి అంతరార్థం తెలుసుకునే వారికి రహస్యం నీ చెవులో చెప్తున్నాను అంతే. దాని తత్వం చెప్పండి గురువు గారు అంటే ప్రజ్ఞా విలాసంలోనే చెప్పాలి కానీ ఇక్కడ చెప్పకూడదు.